సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మనకి 16,614 పోలీస్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనిలో ఎస్ఐ పోస్టులు అనేవి 587, కానిస్టేబుల్ పోస్టులు అనేవి 16,027. అయితే ఈ పోస్టులకు సంబంధించి అసలు ఎంపిక ప్రక్రియ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ అనేది ఎన్ని మార్కులు జరుగుతుంది, సిలబస్ అనేది ఏముంటుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, వీటన్నింటి గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్ ఎన్ని మార్కులకు జరుగుతుంది, ఈవెంట్స్ ఎలా జరుగుతాయి, మెయిన్స్ ఎన్ని మార్కులు జరుగుతాయి, వీటన్నింటి గురించి కూడా క్లియర్ అండ్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే మంచి సపోర్ట్ లైక్ మాత్రమే. ఇంకా మీరు కానీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే ఈ వీడియో కింద ఎర్రగా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ప్రతి ఒక్కరూ తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు రామ్ రమేష్ ఆర్మీ అనే టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి మీకు డైలీ జీకే కరెంట్ అఫైర్స్ కానివ్వండి, మీకు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి, జనరల్ తెలుగుకి సంబంధించి, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి, మీకు పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి మన వెబ్సైట్ ద్వారా ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ramrameshguru.com మీరు ఫ్రీ ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. మొత్తం మనకి 16,614 పోలీస్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి. మనకి దీనిలో కానిస్టేబుల్ పోస్టులు అనేవి 16,027, మనకి ఎస్ఐ పోస్టులు అనేవి 587 పోస్టులు అయితే ఉన్నాయి. మే 2వ తారీఖు నుంచి మే 20వ తేదీ వరకు అప్లికేషన్లు అయితే ఆన్లైన్లో తీసుకుంటారు. అన్ని కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి పెంపు, మహిళలకు 33% రిజర్వేషన్ల వర్తింపు. ఈసారి నెగిటివ్ మార్కులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. మనకి ఈవెంట్స్లో కూడా మార్పులు అయితే వచ్చినాయి. ఆ ఈవెంట్స్లో వచ్చిన మార్పులు ఏంటనేది కూడా క్లియర్గా చూద్దాం. మనకి మొత్తం ఇక్కడ 16,614 పోలీస్ పోస్టుల భర్తీలో భాగంగా www.tslprb.in ఈ వెబ్సైట్లో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. డేట్ ప్రకారం మే 2వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు అప్లికేషన్ గడువు అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా ఈవెంట్స్కి సంబంధించి మార్పుల గురించి ఒకసారి పరిశీలన చేసినట్లయితే మనకి గతంలో పురుషులకి 800 మీటర్ల రన్నింగ్ ఉండగా దాన్ని ఇప్పుడు 1600 మీటర్లకు పొడిగించడం జరిగింది. మెయిన్గా ఈవెంట్స్లో వచ్చిన మార్పుల గురించి మాట్లాడుకున్నట్లయితే 1600 మీటర్ల రన్నింగ్ అనేది ఉంటుంది బాయ్స్కి. మహిళలకు వచ్చేసరికి గతంలో 100 మీటర్స్ రన్నింగ్ ఉండగా దాన్ని 800 మీటర్లకు మార్చారు. ఇక్కడ కనీసం 30% మార్కులు వస్తే ఈవెంట్స్కు క్వాలిఫై చేస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. అంటే మనకి ప్రిలిమ్స్లో 30% మార్కులతో మీరు క్వాలిఫై అయినట్లయితే ఈవెంట్స్కి ఇక్కడ మిమ్మల్ని క్వాలిఫై చేస్తారు, ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఈవెంట్స్లో కూడా మీరు క్వాలిఫై అయినట్లయితే మెయిన్స్ పరీక్ష కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్స్లో మెరిట్ ఆధారంగా జాబ్కి అయితే ఎంపిక చేస్తారు. ఇక్కడ మనకి ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల వయోపరిమితి కూడా పెంచారు. 2022 జూలై 1వ తేదీ నాటికి కానిస్టేబుల్ అభ్యర్థులకు 22 ఏళ్ళు, ఎస్ఐ అభ్యర్థులకు 25 ఏళ్ల లోపు ఉండాలి. జనరల్ అభ్యర్థులకి అదనంగా 3 సంవత్సరాల వయసు సడలింపు, ఎస్సీ బీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయసు సడలింపు, హోంగార్డులకి 40 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి అంటూ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎస్ఐ పోస్టులకి ప్రిలిమ్స్ పరీక్ష అనేది 200 మార్కులకి జరుగుతుంది. కానిస్టేబుల్ పోస్టులకి ప్రిలిమ్స్ పరీక్ష అనేది 100 మార్కులకు జరుగుతుంది. అయితే ఈవెంట్స్కి సంబంధించి ముందుగా చూద్దాం. బాయ్స్కి వచ్చేసరికి 1600 మీటర్ల రన్నింగ్ ఉంటుంది. 7.15 నిమిషాల్లో దీన్ని కొట్టాలి. ఇక 1600 మీటర్ల రన్నింగ్ అనేది ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి అయితే 9.3 నిమిషాల సమయం అయితే ఇస్తారు. ఇక ఎవరైతే మహిళలు ఉన్నారో 800 మీటర్స్ రన్నింగ్ అనేది మహిళలు 8.2 మినిట్స్లో కొట్టవలసి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసరికి బాయ్స్కి 4 మీటర్లు ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3.5 మీటర్స్ ఉంటుంది. లాంగ్ జంప్ అనేది మహిళలకి 2.5 మీటర్స్ ఉంటుంది. షార్ట్ పుట్ అనేది బాయ్స్కి 6 మీటర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్లు వచ్చేసరికి 6 మీటర్లు ఇవ్వాల్సి ఉంటుంది. మహిళలు వచ్చేసరికి షార్ట్ పుట్ అనేది 4 మీటర్లు విసరవలసి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ షార్ట్ పుట్ అనేది బాయ్స్ 7.26 కేజీస్ ఉంటుంది. మహిళలకు వచ్చేసరికి 4 కేజీస్ షార్ట్ పుట్ అనేది వేయవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈవెంట్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఈవెంట్స్ మీరు ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు, ఇది పెద్ద విషయం ఏమి కాదు. మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేసినట్లయితే అవలేలుగా ఈవెంట్స్ని కంప్లీట్ చేస్తారు. ఇక మనం మెయిన్గా పోస్టుల గురించి మాట్లాడుకున్నట్లయితే సివిల్ విభాగానికి సంబంధించి 4,965 పోస్టులు, ఏఆర్ విభాగానికి సంబంధించి 4,423 పోస్టులు. ఇక మనకి నెక్స్ట్ రిజర్వ్ మ్యాన్కి సంబంధించి 100 పోస్టులు,
టీఎస్ఎస్పికి సంబంధించి 5010 పోస్టులు, టీఎస్పిఏఎఫ్కి సంబంధించి 390 పోస్టులు, ఫైర్ సర్వీసెస్కి సంబంధించి 610 పోస్టులు, జైలర్ వార్డుకి సంబంధించి మెయిల్లో 136 పోస్టులు, జైలర్ వార్డ్ ఫీమేల్కి సంబంధించి 10 పోస్టులు, ఐటీ కమ్యూనికేషన్కి సంబంధించి 262 పోస్టులు, మెకానిక్ పోలీస్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి 21 పోస్టులు, ఇక్కడ పోలీస్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్కి సంబంధించి 100 పోస్టులు, మొత్తంగా కానిస్టేబుల్ పోస్టులు అనేవి 16,027 ఉన్నాయి. ఇక మనకి ఎస్ఐ పోస్టులు చూసినట్లయితే సివిల్లో ఎస్ఐ పోస్టులు అనేవి 414, ఆర్మడ్ రిజర్వ్కి సంబంధించి 66 పోస్టులు, నెక్స్ట్ మనకి రిజర్వ్ మ్యాన్కి సంబంధించి 5 ఎస్ఐ విభాగానికి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. టీఎస్ఎస్పికి సంబంధించి 23 పోస్టులు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి ఎస్ఐకి సంబంధించి 12 పోస్టులు, నెక్స్ట్ మనకి ఫైర్ సర్వీస్కి సంబంధించి ఎస్ఐ విభాగానికి సంబంధించి 26 పోస్టులు, డిప్యూటీ జైలర్ మేల్కి సంబంధించి 8 పోస్టులు, ఇక మనకి నెక్స్ట్ ఐటీ కమ్యూనికేషన్కి సంబంధించి ఎస్ఐ విభాగంలో 22 పోస్టులు, ట్రాన్స్పోర్ట్కి సంబంధించి పోలీస్ విభాగానికి సంబంధించి 3 ఎస్ఐ విభాగానికి సంబంధించి పోస్టులు, ఫింగర్ ప్రింట్ బ్యూరోకి సంబంధించి ఎస్ఐ విభాగానికి సంబంధించి 8 పోస్టులు, మొత్తంగా ఎస్ఐ కేటగిరీకి సంబంధించి 587 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ప్రిలిమ్స్ పరీక్ష అనేది 100 మార్కులు జరుగుతుంది. కానిస్టేబుల్ అభ్యర్థులకి 30 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్లు. ఇక ఎవరైతే ఎస్ఐ పోస్టులకి ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఐ పోస్టులకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ప్రిలిమ్స్ పరీక్ష అనేది 200 మార్కులకి ఉంటుంది. 200 మార్కుల్లో 30% మార్కులు అంటే 60 మార్కులు కనీస అర్హత మార్కుల కింద తెచ్చుకోవాలి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే అందరికీ తెలిసిందే, సబ్ ఇన్స్పెక్టర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ పోస్టులకి కనీసం డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ బీటెక్ కూడా డిగ్రీలోకి వస్తుంది కాబట్టి ఇక్కడ ఎస్ఐ పోస్టులకి డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ కానిస్టేబుల్, ఫైర్ మ్యాన్, జైలర్, వార్డ్ ఈ పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇంటర్ క్వాలిఫికేషన్ అనేది కానిస్టేబుల్ పోస్టులకు ఉంటే సరిపోతుంది. ఇక మనకి కొన్ని సెపరేట్ కేటగిరీలకు సంబంధించి పోస్టులు ఉన్నాయి కదా. ఐటీ కమ్యూనికేషన్ విభాగానికి సంబంధించి ఎస్ఐ పోస్టులకి ఇంజనీరింగ్లో బీటెక్ చదివిన వారికి సంబంధించి అవకాశం అయితే కల్పిస్తారు. ఈ విధంగా కొన్ని స్పెషల్ కేటగిరీ పోస్టులకి ఉత్తీర్ణత అనేది ఏ విధంగా ఉంది, ఏమేమి క్వాలిఫికేషన్లు ఉండాలనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక ఎంపిక ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే పోలీస్ నియామక ప్రక్రియలో ముందుగా ప్రిలిమ్స్ రాత పరీక్షను అయితే నిర్వహిస్తారు. 200 మార్కులకి నిర్వహించే ఈ రాత పరీక్షలో అర్థమెటిక్ రీజనింగ్ నుంచి, మెంటల్ ఎబిలిటీ నుంచి మనకి 100 ప్రశ్నలు 100 మార్కులు అయితే రావడం జరుగుతాయి. జనరల్ స్టడీస్ నుంచి 100 ప్రశ్నలు 100 మార్కులు అయితే ఉంటాయి. కనీసం 30% మార్కులు సాధించిన వారికి ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే మనకి దేహదారుఢ్య పరీక్షలు, ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో 30% మార్కులతో వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు, ఫిజికల్ ఈవెంట్స్. ఈ ఫిజికల్ ఈవెంట్స్ క్లియర్ చేసిన వాళ్ళకి సంబంధించి మెయిన్స్ పరీక్ష అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం చూసాం అసలు ఎవరెవరు ఏమేం ఈవెంట్స్ క్వాలిఫై అవ్వాలన్నది ఆల్రెడీ చాలా క్లారిటీగా మీకు అయితే చెప్పడం జరిగింది. ఆ ఈవెంట్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సంబంధించి మెయిన్స్ పరీక్ష అయితే కండక్ట్ చేస్తారు. ఈ ప్రిలిమ్స్ పరీక్ష అనేది 200 మార్కులకి ఎవరికి ఉంటుందంటే ఎస్ఐ పోస్టులకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉంటుంది. ఇక మనకి ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి సివిల్ కానిస్టేబుల్, ఫైర్ మ్యాన్, వార్డ్, పురుష మహిళ అభ్యర్థులకు సంబంధించి 200 మార్కులకి పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇక మనకి ఏఆర్ కానిస్టేబుల్, ఇక్కడ మనకి టీఎస్ఎస్పికి సంబంధించి కానివ్వండి, కానిస్టేబుల్కి సంబంధించి కానివ్వండి, ఎస్పీఎస్ఎఫ్ విభాగాలకు సంబంధించి 100 మార్కులకి పరీక్ష అయితే రాయాల్సి ఉంటుంది. ఇక సిలబస్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి ఒకసారి పరిశీలన చేసినట్లయితే మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. సివిల్ అండ్ దానికి సంబంధించి సమాన తరహా పోస్టులకు సంబంధించి మొత్తం ప్రిలిమ్స్ పరీక్ష అనేది 200 మార్కులకి అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్ ఇచ్చారు. ఇక్కడ ఇంగ్లీష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ నేషనల్ మూమెంట్స్ దీనికి సంబంధించి, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, కరెంట్ అఫైర్స్, నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, దీంతో పాటుగా తెలంగాణ యొక్క చరిత్ర, ఇవన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. ఇక మనకి మెయిన్స్ పరీక్షకు సంబంధించి చూసినట్లయితే కానిస్టేబుల్ తరహా పోస్టులకు సంబంధించి ఇక్కడ మనకి సేమ్ సిలబస్ ఉంటుంది మ్యాక్సిమంగా. ఇంగ్లీష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్. మనకి ప్రిలిమ్స్లో ప్రశ్నల క్లిష్టత స్థాయి అనేది కొద్దిగా తక్కువగా వస్తుంది. మెయిన్స్కి వచ్చేసరికి ప్రశ్నల క్లిష్టత స్థాయి అనేది పెరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్ కండక్ట్ చేస్తారంటే ఒక ప్రశ్న ఇచ్చి దాని కింద 4 ఆప్షన్లు అయితే ఇస్తారు. ఈ విధంగా మనకి మొత్తం ప్రిలిమ్స్ 200కి, మెయిన్స్ 200కి జరుగుతుంది.
ఇక ఎస్ఐ పోస్టులకు సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఎస్ఐ పోస్టులకు సంబంధించి ప్రిలిమ్స్ పరీక్ష అనేది 200 ప్రశ్నలకి 200 మార్కులకి జరుగుతుంది. ఇక్కడ మనకి క్లియర్ ఇచ్చారు చూడొచ్చు మీరు. ఇక్కడ అర్థమెటిక్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ప్రశ్నలు అనేవి 100 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. దానికి సంబంధించి అర్థమెటిక్కి ఏం సబ్ టాపిక్లు ఉన్నాయి, టెస్ట్ ఆఫ్ రీజనింగ్కి ఏం సబ్ టాపిక్లు ఉన్నాయనేది మీరు స్క్రీన్ మీద క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇది మనకి 100 మార్కులకి జరిగే ఎస్ఐ పరీక్షలకు సంబంధించి సెక్షన్ ఏ కింద చెప్పుకోవచ్చు. అర్థమెటిక్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ. మనకి పేపర్ సెక్షన్ బి కింద జనరల్ స్టడీస్ జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ప్రశ్నలు అనే 100 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. ఈ జనరల్ స్టడీస్కి సంబంధించి సిలబస్ ఏందనేది కూడా మీరు స్క్రీన్ మీద క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. మనకి నెక్స్ట్ ఎవరైతే ఎస్ఐ పోస్టులకు సంబంధించి ఈవెంట్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఫిజికల్ ఈవెంట్స్, మెయిన్స్ పరీక్షకు సంబంధించి కూడా సిలబస్ క్లియర్ ఇచ్చారు. మెయిన్స్లో పేపర్ 1 ఇంగ్లీష్కి సంబంధించి ఉంటుంది. ఇక్కడ సెక్షన్ ఏ కింద ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ప్రశ్నలు అనేవి 50 ప్రశ్నలు రావడం జరుగుతాయి. 25 మార్కులు, 45 నిమిషాల సమయం అయితే ఇస్తారు. ఇక్కడ పార్ట్ బి కింద డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. 75 మార్కులకి 2 గంటల 15 నిమిషాల సమయం అయితే ఇస్తారు. అంటే పెన్ను పేపర్ ఆధారంగా ఇక్కడ లెటర్ రైటింగ్ కానివ్వండి, ఇజై కానివ్వండి మనకి రాయవలసి ఉంటుంది. వ్యాసాలు కానివ్వండి రాయాలి. నెక్స్ట్ పేపర్ 2కి సంబంధించి తెలుగుకు సంబంధించి సెక్షన్ ఏలో మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ప్రశ్నలు అనేవి 50 వస్తాయి. 25 మార్కులు, 45 నిమిషాల సమయం అయితే ఇస్తారు. 1/4 నెగిటివ్ మార్కుల విధానం అయితే ఉంటుంది. 4 ప్రశ్నలు తప్పు పెట్టినట్లయితే 1 మార్క్ అనేది పోతూ ఉంటుంది. ఇక పార్ట్ బి కింద డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్ అనేది పెన్ను పేపర్ ఆధారంగా 2 గంటల 15 నిమిషాలు రాయవలసి ఉంటుంది. ఇక్కడ డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్లో లెటర్ రైటింగ్ కానివ్వండి, వ్యాసాలు కానివ్వండి ఈ విధంగా రాతపూర్వకంగా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. మనకి ఎస్ఐకి సంబంధించి పేపర్ 3 కింద మనకి అర్థమెటిక్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి చూసినట్లయితే ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ప్రశ్నలు అనేవి 200 ప్రశ్నలు ఇక్కడ మనకి రావడం జరుగుతాయి. అర్థమెటిక్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్కి సంబంధించి సిలబస్ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి పేపర్ 4 కింద జనరల్ స్టడీస్ ఉంటుంది. జనరల్ స్టడీస్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్ అనేది 200 ప్రశ్నలకు జరుగుతుంది. ఇక్కడ మనకి నెగిటివ్ మార్కుల విధానం అయితే ఉంటుంది. 1/4 నెగిటివ్ మార్కుల విధానం అయితే అమలు చేయడం జరుగుతుంది. 4 ప్రశ్నలు తప్పు పెట్టినట్లయితే 1 మార్క్ అనేది ఎగిరిపోతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఓవరాల్గా ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి కంప్లీట్ నోటిఫికేషన్ వివరాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి, కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. సిలబస్ పీడిఎఫ్లు, నోటిఫికేషన్ పీడిఎఫ్లు అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. మీకు అప్లికేషన్లు అనేవి మే 2వ తారీఖు నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ తెలుగు, జనరల్ ఇంగ్లీష్ అనేది ఎస్ఐ కానిస్టేబుల్కి ఉపయోగపడే విధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఫ్రీ టెస్ట్లు అనేవి జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ రామ్ రమేష్ ఆర్మీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మన కరెంట్ అఫైర్స్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డైలీ జీకే కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రామ్ రమేష్ ఆర్మీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి డైలీ ఫ్రీ టెస్ట్లు అయితే రాసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.